తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాధించని విజయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించింది. హైదరాబాదులో వరదలతో జనం అల్లాడిపోతూ ఉంటే వారికి ఏదో కొంచెం పులిహారిచ్చి ఆదుకోవాల్సింది పోయి 20 సంవత్సరాల కిందటే నిర్మించి తెలుగు తల్లి ఫ్లైఓవర్గా నామకరణం చేసిన సచివాలయం సమీపంలోని ఫ్లైఓవర్కి తెలంగాణ తల్లి అని పేరు మార్చారంట. అద్భుతమైన విజయం. ఇంతటి ఘన విజయం సాధించిన రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకోవాల్సిందే. ఇక బుద్ధుడు కూడా తెలంగాణ బుద్ధుడు, తెలంగాణ చార్మినార్, తెలంగాణ గోల్కొండ, ఈ విధంగా పేర్లు మార్చుకుంటే మంచిది. జనం వరదలతో మునిగిపోయి నానా పాటలు పడుతూ ఉన్నారు. హైదరాబాదులోనే 40 లక్షల నుంచి 50 లక్షల మంది వరద బారిన పడ్డారు. అవి వదిలేశారు. ఆ సమస్యలు వదిలేసి ఫ్లైఓవర్ల పేర్లు మార్చడం, బుద్ధుడి విగ్రహాల పేర్లు మార్చడం, సచివాలయాల పేర్లు మార్చడం. ఇవి మార్చడం వల్ల ఏముంది సాధించేది? తెలుగు తల్లి తీసి తెలంగాణ తల్లిని తయారు చేశారు. మంచిది. ఛత్తీస్గఢ్ పోతే ఛత్తీస్గఢ్ తల్లి, బీహార్ తల్లి, రాజస్థాన్ తల్లి, ఒడిశా తల్లి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక తల్లి. భరత మాత అంటారు కానీ మరి తల్లులు ఏందో. తెలుగు తల్లిలో ఎక్కడ ఆంధ్ర అనే పదం కూడా లేదు. మరి ఇంత బాధ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులు కావాలా, హైదరాబాదు అభివృద్ధి చెందాలా, తెలంగాణ అభివృద్ధి చెందాలి, కానీ ఎక్కడ ఆంధ్ర అనే పేరు మాత్రం కనపడకూడదు. తెలుగు తల్లిలో తెలుగు ఉంది కానీ ఆంధ్ర లేదు. మరి దీన్ని తెలంగాణ తల్లిగా మార్చాలి అంటూ ఐడియా ఇచ్చింది ఎవడో? వాడికి జోహార్లు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చడం మీద సెటిలర్లు తీవ్రమైన మనోవేదనకు గురవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. పేర్లు మార్చి ఏం సాధిస్తావు? ఏదైనా అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిని ప్రజలకు చూపిస్తే నేను వచ్చిన తర్వాత ఇది చేశాను, ఇది పూర్తి చేశాను, ఇది సగం అయిపోయింది, ఇది 70% అయిపోయింది అని చూపించాలి. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు నిర్మించిన తెలుగు తల్లి ఫ్లైఓవర్కి నువ్వు పేరు మార్చి నువ్వేం కనుక పెద్ద తోపు. సెటిలర్లు ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాల్చి వాత పెడతారు. చిన్నగా అక్కడున్న తెలంగాణలో ఉన్న 40 లక్షల తెలుగుదేశం పార్టీ ఓట్లు వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా అక్కడ పోటీ చేయబోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో చివరి ముఖ్యమంత్రిగా మిగలబోతా ఉన్నారు. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫ్లైఓవర్ పేరు మారిస్తే తెలంగాణ ప్రజల కడుపు నిండుతుందా? తెలుగు తల్లి అని ఉంది, ఆంధ్ర అని కూడా లేదు. కనీసం తెలంగాణ తల్లి అని పెట్టగానే తెలంగాణ ప్రజలంతా ఇక అన్ని సమస్యలు వదిలేసి ఆహా రేవంత్ రెడ్డి అద్భుతం సాధించాడు. కేసీఆర్ అధికారంలో రాగానే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, 3 ఎకరాల పొలం, ప్రతి ఎకరాకి సాగునీరు, ఇక నో బొగ్గబాయి, నో ముంబాయి, నో దుబాయ్ అని రకరకాల పిట్టల కథలన్నీ చెప్పి 10 ఏళ్ళు తెలంగాణని నాశనం చేశాడు. రేవంత్ రెడ్డి వచ్చాడు, అవే పథకాలు, అవే ఉచితాలు. రోడ్లు బాగుపడేది లేదు, రైతులు బాగుపడేది లేదు, రైతులు కూలీలు బాగుపడేది లేదు. రాజకీయ నాయకులు మాత్రం లక్షల కోట్ల దోచుకుంటా ఉన్నారు. పాపం ఊరికే పోదు, ఏదో ఒక రోజు పాపం పండిద్ది. నేపాల్లో ఏం జరిగిందో చూశారు, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూశారు, శ్రీలంకలో ఏం జరిగిందో చూశారు. అలాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా చూసుకుంటే మంచిది రాజకీయ నాయకులు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చడం మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.